జగన్ బయటికి రావట్లేదు అన్నారు. నేను కూడా చాలా వీడియోలు చేశాను. జగన్ బయటకొస్తే ఎలా ఉంటదో చూపిచ్చారు. మన విజయవాడ వచ్చినప్పుడు గాని, లేదంటే తర్వాత గుంటూరు వచ్చినప్పుడు గాని, తర్వాత పాలకొండ ఎళ్ళినప్పుడు గాని, వరుసగా చూసుకుంటే ఆయన వరుస టూర్‌లు మొదలుపెడితే ఇలా ఉంటది. జన ప్రభంజనం. ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని లేదు. ఆ ఊరు, ఈ ఊరు అని లేదు. మొత్తం రాష్ట్రంలో ఏ మూల వెళ్ళినా సరే జగన్‌కి ఇంకా ఆ ప్రభంజనం, జగన్‌కి ఇంకా ఆ ఫాలోయింగ్ అలాగే ఉంది. జగన్ గానే చూస్తున్నారు. ముఖ్యమంత్రి వచ్చాడా, మాజీ ముఖ్యమంత్రి వచ్చాడా, పులివెందుల ఎమ్మెల్యే వచ్చాడా అని ఎవ్వరు పట్టించుకోవట్లేదు అక్కడ. జగన్ వచ్చాడు. జగన్ అభిమానులు మొత్తం వెళ్తున్నారు. అంటే ఆయనకి ఆ అభిమానం, ఆ ఫాలోయింగు అది అలాగే ఉంది. ఏ మాత్రం చెక్కు చెదరలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారీగా ప్రిపేర్ చేసి సిద్ధం లాంటి సభలు పెట్టి లక్షల మంది తరలించడం కాదు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా సాధారణంగా జగన్ వెళ్తే వచ్చే జనం చూస్తే అర్థమవుతది. సిద్ధం సభల్ని మించుకుపోద్ది రేపొద్దున్న ఆయన గనక ఒక సభ పెట్టి, ఒక డేట్ పెట్టి, ఒక సభ పెడితే అన్నట్టుగా చాలా స్పష్టంగా ఉంది. అంటే ప్రజల్లో ఆ మార్పు కనిపిస్తోంది. ప్రజల్లో ఆ వ్యతిరేకత కనిపిస్తోందా కూటమి ప్రభుత్వం మీద అంటే, జగన్‌కి గనక ఆదరణ పెరిగితే, జగన్ సభలకు జనం పెరిగితే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నట్టే. ఇది కూటమి ప్రభుత్వానికి, టీడీపీకి, జనసేనకి ఒక రకంగా డేంజర్ బెల్సే. ఇందులో బీజేపీని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీకి ఎలా ఉన్నా వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకుంటది. అది క్రమక్రమంగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా పెంచుకునే ఓట్ బ్యాంక్ అది. అది బలంగా ఉంటది, శాశ్వతంగా ఉంటది, దృఢంగా ఉంటది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ గూడా అంతే. కాకపోతే ఒక్కొక్కసారి వ్యతిరేకత వచ్చినప్పుడు అటు ఇటు వెళ్తా ఉంటది. కొంతమంది తమిళనాడు రాజకీయాలను ఓటంకిస్తారు. అప్పట్లో ఎంజీఆర్, తర్వాత జయలలిత, మళ్ళీ ఆమె కూడా ఇప్పటికి కూడా జైల్లో ఉన్నా సరే ఆమె పగ్గాలు ఆమె పట్టింది. మళ్ళీ బయటకొచ్చిన తర్వాత మళ్ళీ సీఎం. ఇలాగ రకరకాలు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అంతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాల మాదిరిగానే ఉంటాయి అనేది ఇక్కడ మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా ఒక సంచలనంగా మారుతుంది. ఆయన ఏ ప్రకటన తీసుకున్నా. గతంలో నవరత్నాల విషయంలో అప్పట్లో అదే జరిగింది పాదయాత్ర టైంలో. ఇప్పుడు మరి ఈ 2029 ఎన్నికల కోసం ఇక్కడి నుంచి ఆయన ఏం చెప్తారు అనేదే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన చేసే పదునైన విమర్శలు ఒక రకంగా జగన్ బయటకొచ్చాడంటే ఒక మాస్ ఎలివేషన్ కనిపిస్తది. ఒక మాస్ నాయకుడిలాగే ఆయన ఉంటారు. మిగిలిన వాళ్ళకి జగన్‌కి తేడా ఏంటి అంటే ఒక మాస్ లీడర్ కనిపిస్తారు. మాస్ బాగా అట్రాక్ట్ అవుతారు. జగన్‌ని ఓన్ చేసుకుంటారు. ఇప్పుడది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడే విధానం కూడా గతంతో పోలిస్తే చాలా కంప్లీట్‌గా చేంజ్ అయింది. ఇప్పటికి అంటే పేపర్‌లు దగ్గర పెట్టుకొని చదువుతారని అంటారు. అది తప్పదింక. ఎందుకంటే ఆయనకి అలా అలవాటయిపోయింది. కొన్ని కీలక పాయింట్లు రాసుకొని అందులో చెప్తారు. అన్నీ బ్రెయిన్‌లో పెట్టుకొని చేయాలంటే ఎక్కడవుతది? అది అవ్వదు. అది ఇంకా అనుభవంతో వస్తది ఎంతైనా సరే. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి. కాకపోతే అలాంటి చిన్న చిన్న లోపాలనైతే ఎత్తి చూపుతా ఉంటారు. కాకపోతే ఆయన కామన్‌గా అనేది అదే. పైన దేవుడుంటాడు, అన్నీ జూసుకుంటాడు, తప్పులు చేసిన వారికి మొట్టికాయలేస్తాడని జగన్ మాట్లాడుతా ఉంటారు. సో, ఏది ఏమైనా జగన్ బయటకొస్తే ప్రజల్లో అడుగు పెడితే ఎలా ఉంటుంది అనేది అర్థమవుతోంది. ఈ సభలు లేదంటే ఈ సమావేశాలు, ఈ మీటింగ్‌లు, ఈ పరామర్శలు ఇలా కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తే గనక వైసీపీ ఆ లైమ్ లైట్‌లో అలాగే ఉంటది. మళ్ళీ కొన్ని రోజులు పక్కకెళ్తే మళ్ళీ వైసీపీ సైలెంట్ అయిపోయిందా? జగన్ సైలెంట్ అయిపోయాడా? జగన్ బెంగుళూరు ఎళ్ళిపోయాడా అంటారు. మరి కంటిన్యూ చేస్తారో లేదో చూద్దాం.